శంకరాచార్య గారు అద్వైత మార్గం ఏం చెబుతుంది అంటే నువ్వే భగవంతుడిగా అని అంటుంది. నేనే భగవంతుడిని అయితే నాకెందుకు తెలియట్లేదు అంటే నేను దేహం అని అనుకుంటున్నాను. అనుకోవటమే. నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకోగలిగితే, విశ్వసించగలిగితే ఈ ప్రయాణం పూర్తి అయిపోయింది. దీనికేం చెప్పన్నాము? రమణ భగవాను బాగా ఈ శుద్ధత్వైతాన్ని ప్రతిపాదించారు. నిసర్గదత్త మహారాజు ముఖ్యంగా రమణ మార్గం చక్కగా రమణ లిటరేచర్ కొనుక్కోండి. రమణ భాషలో దొరుకుతుంది. నీ సాహిత్యంలో ఉండని పుస్తకం ఉంటుంది. ఇంగ్లీష్ మీకు బాగా వచ్చేటట్లయితే బీ యాజ్ యు ఆర్, బీ యాజ్ యు ఆర్, డేవిడ్ గాడ్మెన్ రాశారు. అది ఒక్క పుస్తకం మీరు బాగా తరువుగా అర్థం చేసుకొని చదువుకుంటే నేను పరమాత్మనే అని మీకు అవగాహన అయిపోతుంది. ఇంకెక్కడో కనపడదు. అప్పుడు అది అవగాహన అయ్యాక మీకు ఇంకేం చూసినా పరమాత్మ తప్పితే ఇంకో వస్తువు మీకు కనపడదు. ఇంకేం చూసినా మీరు చెల్లి చూసినా, బావ చూసినా, చెట్టు చూసినా, పుట్ట చూసినా, మీ కళ్ళజోడు చూసినా, ఏం చూసినా ఇక మీ పరమాత్మ తప్పితే ఇంకో వస్తువు లేదని. ఇదంతా క్రియ అంతా కూడా భ్రమ, భావన. కళ్ళు మీరు ఆకలి అయినట్టు ఉంటుంది, అన్నం తిన్నట్టు ఉంటుంది, కడుపు నిండినట్టు ఉంటుంది. నిజం. ఆకలి అబద్ధమే, కడుపు నిండా తింటాం అబద్ధమే, కడుపు నిండటం అబద్ధమే కదా. మనిషి లేడు మరి ఆకలి ఎవరికి? భావన అంటారు. అట్లానే మీరు ఉన్నట్టు, నేను ఉన్నట్టు, ఈ ప్రపంచం ఉన్నట్టు, కష్టాలు ఉన్నట్టు, సుఖాలు ఉన్నట్టు. కాబట్టి నేను శరీరం కాదు, నేను మనసును కాదు, నేను శుద్ధ చైతన్యాన్ని, ప్యూర్ కాన్షియస్నెస్ అంటే ప్రాణం ఉంది. అప్పుడు ప్రాణమేగా మనిషి అంటే, దేహం కాదుగా మనిషి అంటే. ప్రాణం లేని మనసు ఉండదు. ప్రాణంలో నుంచి మనసు పుడుతుంది, మనసులో నుంచి దేహం పుడుతుంది. ఎవరు చచ్చిపోయారంటాం, పొయ్యి ఎంతసేపు అయింది అంటున్నాం, పొయ్యి గంట అయింది అంటున్నాం. పోయింది అని ఎవరిని అంటున్నారు? మరి అక్కడే ఉంది కదా దేహం, శవం అక్కడే ఉంది కదా. పోయిందని ఎవరిని అంటున్నారు? ఆ వస్తువే మీరు, ఇది కాదు మీరు అని ఇప్పుడు తెలుసుకోవటమే ఈ జన్మ యొక్క ఉపయోగం. నేను పరమాత్మ స్వరూపాన్ని, సృష్టి అంతా ఉన్నది ఒకటే అని తెలుసుకోవటమే జన్మ పరమార్థం. అంతేగాని 4 ఇళ్ళు సంపాదించుకొని 4 కార్లు, ఫ్లైట్లు, భవనాలు ఇవి కాదు జీవితం. దీని పురుషార్థం అని అంటారు. కర్మ అంతా కామ మోక్షం, ముక్తి. పుట్టినందుకు జన్మ సార్థకత చేసుకోవటమే లక్ష్యం అయి ఉండాలి. ఒక మనిషికే వివేకం, జంతువులకు లేదు. కాబట్టి ఇది ఒకటి. రెండోది, చిన్నప్పటి నుంచి నేను 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 అని పెరుగుతున్నాం కర్తృత్వంతో. అట్లాంటి కర్తృత్వం ఉందా? మీరు కళ ఏది వస్తే అది అనుభవిస్తున్నారు. కళలో ఏది వస్తే అనుభవిస్తున్నారు. కళకు ఒక ఫ్యూచర్ ఉండదు, కళకు ఒక ప్రజెంట్ ఉండదు, కళకు ఒక పాస్ట్ ఉండదు. మీ కళ్ళలో మీ భార్య పిల్లలు ఉన్నారా? ఎన్నిసార్లు కనపడతారు? రోజు కళ్ళలో భార్య పిల్లలు ఉండాలి కదా, ఉండదు. ఏది ఉంటే అదే ఉంటారు. గతం ఉండదు అసలు. భార్య పిల్లలు ఉన్నట్టు కూడా మీకు జ్ఞాపకం ఉండదు. ఇవంతా భావనలు ఉన్నట్టుగా. అట్లానే నెక్స్ట్ కళ ఏదో ఉంటుంది, 2-3 కళలు వస్తాయి. నెక్స్ట్ కళ మీరు ఊహించరు, ఈ కళ వస్తుంది ఇట్లా ఉంటుందని. ఇప్పుడు ఉన్నారంటే ఇక్కడి నుంచి బంధులు వెళ్దాం, వెళ్తూ వెళ్తూ వేదాలు వెళ్దాం, ఇట్లాంటి అనుకుంటున్నారు. కాబట్టి కర్తృత్వం లేదు. కళ అసలు నిజమైంది కళ, జాగ్రత్త అబద్ధం. దీన్ని జాగ్రత్త స్వప్నం అని అంటారు రమణ భాషలో. ఒకటి నీ సహజ స్థితిలో ఉండదు. ఇప్పుడు ఆ రమణాశ్రమం వాళ్ళు ఇట్లా హైదరాబాద్ రమణాశ్రమంలో వేస్తున్నారు బుక్. అది నీ సహజ స్థితిలో ఉండే పుస్తకం ఉంటుంది. పుస్తకం అది ఒక్కటి చక్కగా అవగాహన చేసుకుంటే మీరు 1-2 ఏళ్లలో బయటపడిపోతారు. జన్మ ఎందుకు వచ్చిందో సార్థకత తెలుసు అందరినీ. గురువు అంటే ఏంటి, ప్రపంచం అంటే నేనెవరు, అది కూడా మంచి పుస్తకం. చాలా మంది ఉన్నాయి భగవానుది, చాలా మంచి ఉంటుంది. ఇప్పుడు ఒక మంత్రం జపం చేస్తే ఆ మంత్రం ఎక్కడి నుంచి వస్తుందో ఆ మంత్రాన్ని చూస్తే సోర్స్ చూడమంటారు కదా. అంటే మంత్రం ఎక్కడి నుంచి వస్తుందో చూడమనేది సూత్రం. అది ఇప్పుడు
మీరు పేపర్ చదువుతున్నారు, ఎక్కడి చదువుతున్నారు అని చూడరు, శ్రద్ధగా చదువుతారంతే. అట్లా శ్రద్ధగా మంత్రం చేయండి. శ్రద్ధగా మంత్రం చేసుకున్న కొద్దీ మనసులో ఏకాగ్రత పెరుగుతున్న కొద్దీ చిన్నగా దేహ స్పర్శ తగ్గిపోతుంది, పరిసర ప్రభావం తగ్గిపోతుంది, మంత్రం మాత్రమే మిగులుతుంది. కొంతసేపటి తర్వాత మంత్రం పోయి మీరు మిగిలిపోతారు. ఇది పద్ధతి. చూడటం అంటూ ఏం లేదు. మళ్ళీ మంత్రం అంటే అనుకుంటాం కదా, అట్లా అనుకున్న దాని మీద పెట్టాలా, లేకపోతే ఇక్కడ అనుకుంటా ఇక్కడ అంటారు అవన్నీ చేయొద్దు, ఇవన్నీ చేయొద్దు. ఇప్పుడు మీరు అనేది మీరు వినండి అని అన్నాను అనుకోండి, అంటే అర్థం ఏంటి, వింటూనే మాట్లాడుతుంటారు కదా. అది వేరు, అది వేరు ప్రక్రియ కాదు. అది రెండు ప్రక్రియలు కాదు, ఒకటే ప్రక్రియ. శ్రద్ధ, ఇష్టంగా, పరిపూర్ణమైన ఇష్టంతో మంత్రాన్ని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని శ్రద్ధగా అనుకుంటుంటే, ఎంత శ్రద్ధగా అంటే సినిమా పాట వినంత శ్రద్ధగా. అవి వింటుండటమే దాన్ని చూడటం, దాన్ని వినటం అన్నీ ఒకటి. మనసులో అనుకున్నదే వింటా, అదే అంటున్నప్పుడే మీకు తెలుస్తుంది. ఇప్పుడు 108 అంకెల్లో ఒక అంకె అనుకోండి, అనుకుంటున్నప్పుడు చూస్తున్నారు, చూడమంటే చెప్పగలుగుతున్నారు. మనకు ఒక ఫిగర్ అలా వస్తుంది కదా, ఏదో ఒకటి అదే చూస్తున్నారు. ఇవంతా ఒకటే ప్రక్రియ. అది రావటం ఒకటి ప్రక్రియ, దాన్ని చూడటం ఒక ప్రక్రియ, దాన్ని మనం చెప్పడం, ఇదంతా కలిపి ఒకటే ప్రక్రియ. అట్లానే మంత్రం మీద మీకు శ్రద్ధ ముఖ్యం. ఇంకా దాన్ని చూడటం అంటే అర్థం కాదు. దాన్ని చూడటం అంటే మీకు శరీర స్పృహ పోతే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు దేహాత్మ భావన వల్ల ఏమవుతుందంటే అనేవాడు ఒకడు, వినేవాడు ఒకడు అనే ఒక విభజన అవుతుంది. అక్కడ డివిజన్, అట్లాంటి డివిజన్ లేదండి. దాన్నే ద్వైతం అన్నారు. ఇప్పుడు మీరు మంత్రం అనండి అన్నాను, అనేవాడు ఒకడున్నాడు, నన్ను చూడండి అన్నా, మరి చూసేవాడు ఇంకోటి ఒకట్లా. అట్లా రెండు లేవు. అనేదే చూస్తుంటుంది. ఎప్పుడు చూస్తుంది? శ్రద్ధ ఉన్నప్పుడు చూస్తుంది. మీకు నిజంగా శ్రద్ధ ఉందనుకోండి, అంటం చూడటం ఒకటే ప్రక్రియ అయిపోతుంది. శ్రద్ధ అంటే ఇంకా ఇష్టం, ఇష్టం మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. మీ పిల్లలు ఉన్నారు, పాప బాబు, పాప బాబు అంటుండగా చూస్తూనే ఉన్నారు. మరి చూసేవాడు వేరు కాదు కదా, అనేవాడే చూస్తున్నాడు. ఇష్టం చేత, ఇష్టం. మీ అమ్మాయిని ఎంత శ్రద్ధగా అనుకుంటున్నారు, మీ పిల్లల్ని ఎంత శ్రద్ధగా అనుకుంటున్నారు. అప్పుడు విభజన లేదు. విభజనే ఈ దేహం కల్పిస్తుంది. దేహాన్ని మీరు శ్రద్ధగా ఒళ్ళు మర్చిపోయి అంత శ్రద్ధగా జపం చేసుకోండి. దానికి ఏంటంటే మినిమం 40 నిమిషాలు సాధన చేయాలి. 40 నిమిషాలు కూర్చోగలగాలి. ఒక ఆసనం మీద ఒక ప్లేసులో 40 నిమిషాలు కూర్చోగలిగితే 41 నిమిషం తర్వాత చిన్నగా బాహ్య స్మృతి పోతుంది. అంటే దేహం పరిసరాలు చప్పుడు ఏర్పడదు. ఏం జరుగుతుందో పుస్తకంలో మీరు లీనమైపోతే పక్క పరిసరాలు తెలియదు కదా, అట్లానే దేహం కూడా తెలియదు. అప్పుడు మంత్రం మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఎవరు అనేది మీకు తెలుస్తుంది. అదే అదే గుర్తుపడుతుంది. ఓహి దేహం కాదని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే దేహం చేస్తుంది జపం అనుకుంటున్నాం, అది కాదని తెలిసిపోతుంది. ఇంకా కొంచెం శ్రద్ధ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుందంటే మంత్రం పోయి కేవలం అనేవాడు మిగులుతాడు, ఎవరు అంటున్నారో వాడు. అదే అదే ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్. ఇదంతటికి మూల కారణం శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే శ్రద్ధ. రమణ మార్గం పట్టుకోండి, బాగా చదువుకోండి, శ్రద్ధ చదువు, అవగాహన చేసుకోండి, బాగా ఏం చదువుతున్నారు ఏమిటి విశ్లేషించి చదువుకోండి. రమణ మహర్షి గారి మార్గమే అదే బెస్ట్, అదే బెస్ట్ అండి. సూక్ష్మం, షార్ట్ కట్, డైరెక్ట్ గా ఇక ఏముండదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏముండదు. శ్రీనివాస్ నమస్తే. నా నెంబర్ ఉందా మీ దగ్గర? మీకు చేశాను. అదే దేనికి చేశారు? 2 నెంబర్లు ఉన్నాయి. 94941 అయినా చేసండి. సెలవు చేసి ఈ నెంబర్కి ఎప్పుడన్నా మీరు నాతో మాట్లాడచ్చు. మధ్యాహ్నం 3-4 మధ్య కానీ ఎప్పుడైనా పర్లేదు. మీకు కాస్త నాకు అలవాటు అయినంత వరకు గుర్తుంటుంది. అమెరికా రమేష్ గారు అని చెప్పాను. అది అమెరికా రమేష్ మీరు చెప్పండి. ఇప్పుడంతా ఇది మంది కాదు, ఇది అబద్ధం అని చెప్పినప్పుడు అర్థమవుతుంది, కానీ మళ్ళీ ఆటోమేటిక్ గా మాయలో పడిపోతుంది. అర్థం కాలేదమ్మా, మనకి అనిపిస్తున్నట్టు. మనకి అర్థమైతే
ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మీరు కడుపు నిండి అన్నం తిన్నారు, కడుపు నిండింది అనుకుంటున్నారా, అర్థమైంది? నిండింది అనుకుంటున్నారా, అనిపిస్తుందా? అనిపిస్తుంది. అట్లా అంత స్పష్టంగా మనకి ఇది అబద్ధం అని అనిపించాలి. అనిపిస్తే ఇక మీరు ఇక మాయ ఉండదు. ఇప్పుడు మనకు అట్లా అనిపించట్లా. నా కడుపు నిండిందా లేదా అని అడుగుతున్నాము, మనం ఎవరిని అడగట్లేదు కదా. దాహం తీరిందా లేదా అని అడగట్లేదు కదా. నిద్ర సరిపోయిందా లేదా అంటారు. అది అంత అంత స్పష్టంగా మనసుకి స్పష్టంగా దానికే తెలియాలి. ఇప్పుడు మనమే మనసుకి అందిస్తున్నాం, దానికి తెలియాలి. దానికి తెలిసేంత అవగాహన పెంచుకోవాలి. లేకపోతే అబద్ధం అంటే మన పిల్లల మీద ప్రేమ ఉంది, ఇంటి మీద ప్రేమ ఉంది, ఒంటి మీద ప్రేమ ఉంది, మన బిహేవియర్ అంతా ప్రపంచం వైపే ఉంది, మెటీరియలిస్టిక్ లైఫ్ ఉంది మనది, అంతే కదా. మీ పేరేంటి? దీప. దీప గారు. మీ వారు వేరు వ్యవసాయం చేస్తారు. మీ పేరు? గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. చెయ్యండి, శ్రద్ధ చేసుకోండి. 2-3 ఏళ్ళు కాదు, అంత టైం కూడా కాదు. మీ అవగాహన, అందుకనే జిడ్డు గారు అంటారంటే అవగాహన అనుభవం అంటారు. ఇంకేముండదు అనుభవం. వేరే రేపు కొత్తగా మీకు వచ్చి పడి ఇప్పుడు ఏముందో అదే మిగులుతుంది. ఈ మనసు బుద్ధి పోయి మిగిలింది. దేహాత్మభావం తర్వాత మిగిలింది ఏది ఉందో అదే మీరు, అదే పరమాత్మ. దేహాత్మభావం పోయిన తర్వాత మిగిలింది ఏది ఉందో ఆ మిగిలిందే ఉన్న వస్తువు, అదే పరమాత్మ, అదే దైవం, అదే జ్ఞానం. అది ఎప్పుడు ఉంటుంది ఆ ధ్యానం. అసలు మీరు ఇప్పుడు ధ్యానంలోనే ఉన్నారు, మీకు తెలియదు. గుర్తుపట్టండి, మీరు నిరంతర ధ్యానంలో ఉన్నారు. క్షణం కూడా బ్రేక్ లేకుండా ధ్యానంలో ఉన్నారు. ఇది గుర్తుపట్టాలి. ఇప్పుడు వెళ్తారు మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఒకటి వచ్చి 10 రోజులు అయిందా? 4 రోజులు చదువు పెట్టారు. అమ్మ నాన్న బాగున్నారా? వాళ్ళు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు, వాళ్ళు చూసుకుంటున్నారు. చూసుకుంటూ వాళ్ళే ఇంకా నన్ను చూసుకుంటున్నారు. మీరు పార్టీ ఉన్నాయా? 38. 38. చిన్న వయసులోనే మంచి దృష్టి వచ్చింది. అరుణాచలం వెళ్తారు ఎక్కడ? ఒకసారి వెళ్తుండే వచ్చినప్పుడు ఇండియా పెట్టుకున్నప్పుడు ఆ క్షేత్రంలోనే అనుకోకుండా ధ్యానం ఆవరిస్తుంది. క్షేత్ర బలం ఉంటుంది. మన అప్రయత్నంగా, ప్రయత్నం లేకుండానే ధ్యాన సిద్ధి జరిగే స్థలం అది. అందరూ మహానుభావులు ఉన్నారు. మీది బందర్ దగ్గర కౌతలం అండి. కౌతవరం. కానీ మచిలీపట్నం ఉండటం మచిలీపట్నం. చిన్నప్పుడంతా కౌతలంలో నేను ఉండింది. ఇప్పుడు అమ్మ నాన్న మచిలీపట్నం. చెల్లి కూడా అక్కడే ఉంటుంది బందర్లో. అమ్మ నాన్న దగ్గర బాగుంది. అది బాగుంది. అది బాగుంది. పిల్లల చదువుల గురించి పోలేదు. బాగా పక్కనే కదా ఊరు, చూసుకుని వచ్చేస్తాం. ఇట్లా మచిలీపట్నం పక్కనే. మీకు తొందరగా ఇచ్చిందండి. మీకు భగవద్ దర్శనానికి కావాల్సిన సుగుణం ఏదైతే ఉందో, లక్షణాలు ఏవి ఉన్నాయో అవన్నీ మీకు ఉన్నాయి. మీకు అవుతుంది ఏం పర్లేదు. శ్రద్ధ చేసుకోండి, తెలియజేస్తారు. మీకు రియలైజేషన్ వస్తుంది. శ్రద్ధ చేసుకోండి అంతే. పేరు మార్గాలు పట్టుకోకండి. ఊరికే నేనెవరో తెలియదు. నేనను వాడిని మాట లోపల వస్తువు గురించి. కృష్ణుడు బయట వస్తువు కాదు. వాళ్ళు ఏడు కదా కృష్ణుడు. ఆ లోపల వస్తువు శాశ్వతం అనంతం వ్యాపించింది. ఇదంతా కృష్ణమయమే, ఇదంతా రామమయమే, ఇదంతా ఆంజనేయమయమే. ఇదంతా మీరు ఏం చూసినా, మిమ్మల్ని చూసినా అదే కనపడుతుంది. పరమాత్మ కనపడుతుంటే వస్తువు లేదు. శ్రద్ధ మీకు ఎంత శుభ్రేచ్ఛ పెరిగితే
మరి మెటీరియలిస్ట్గా ఉండాలంటే బాధ్యత అని అంటాం, ఇవన్నీ కాదు. కానీ మీరు ఈ దేహం ఎందుకు వచ్చిందో, ఏం పని చేయడానికి వచ్చిందో మీకు తెలియకుండానే మీరు వాడి కలగనాలో ఆ కలగంటారు. అట్లనే మీ దేహం ఎందుకు వచ్చిందో దాని పని చేసుకుని పెట్టుకుని దానికి మీరేం పెద్ద అటెన్షన్ పెట్టక్కర్లేదు, ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. రియాక్ట్ అవ్వకండి, అట్రాక్ట్ అవ్వకండి, రెండు పెట్టుకోండి. దేనికి రియాక్ట్ అవ్వద్దు, దేనికి అట్రాక్ట్ అవ్వద్దు. ఉండండి హాయిగా. మీకు పెద్ద భవంతి రావాలి వస్తుంది. మీ పిల్లలు ఐఏఎస్ లేదా అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి, అయితే అది మీ చేతులు లేదు. మీరు ఆ విధంగా పెంచకండి, ఏం కోరుకోకండి, ఏం కోరుకోదు. ఉండండి, అట్లా ఉండండి. బీ యాజ్ యు ఆర్. భగవాన్ ఏం చెప్పారంటే నీసాస్థితిలో తెప్పించారండి. నీసాస్థితి పుస్తకాలు ఎవరికైనా బాపెట్టనే వచ్చినప్పుడు 10 పుస్తకాలు ఉంటే ఎవరికైనా ఉంటాయండి. హైదరాబాద్ కొనుక్కోవాలంటే కష్టం. ఏమంటారంటే ధ్యానం చేయదు, సంస్థితమైన డోంట్ మెడిటేట్, బీ అంటారు. నేనున్నానని భావించుకుని సంస్థితమైన ఉండటం అన్నమాట. ఉండటం గురించి భావించుకున్నాం. ఏమనుకోదు, మీరు అట్లా ఉండండి, జ్ఞానం అయిపోతుంది. ఇంత ధైర్యం ఇంకెవరు చెబుతారు చెప్పండి సృష్టిలో? నువ్వు అదిగా భగవాన్ ఎవరు అడిగారు, వచ్చి మాకు మంత్రం ఇవ్వండి. ఇప్పుడే మీ సంసారం మీ బాధ్యతలతో బరువుతో ఉన్నారు, ఇంకా మంత్రం ఇచ్చి ఇంకా బరువు పెంచాలని అర్థం. మహాజ్ఞానే అవుతారు ఋషులు. చక్కగా పెట్టుకొని తలుచుకొని వీలున్నప్పుడు అరుణాచలం దర్శనం చేసుకొని నా పుస్తకాలు చదవండి. చిన్నగా ఏదైనా అనుమానం ఉంటే నాకు ఆ నెంబర్కి ఫోన్ చేయండి. కాస్త అలవాటు అయ్యేంతవరకు, మీ పేరు రమేష్ గారు అలవాటు అయ్యేంతవరకు, ఏదో సియాటిల్ ఏదో అన్నారు, ఏదో ఊరా నాష్విల్ అట్లా చదివితే గుర్తుంది, గుర్తుపెట్టు. అంటే మంత్రం చేసేటప్పుడు ఇంకా అట్లా కూర్చుని ఒక 40 నిమిషాలు కాకుండా ఇదేమో 40 నిమిషాలు ఇంకా పెంచుకుంటే అసలు 45 నిమిషాల తర్వాత సెట్ అవటం మొదలు పెడుతుంది. అప్పటిదాకా ఇంకా సెటిల్ అవుతుంది మైండ్. 40 నిమిషాల తర్వాత నుంచి సెటిల్ అవుతుంది. అప్పుడు మీకు దేహాత్మక భావన పరిసరాలు ఇప్పుడు శ్రద్ధ పెరిగి అది పక్వానికి వస్తుంది. మనసు ఏదో 10 సార్లు చేస్తాను, ఒక మాలు చేస్తానంటే ఇప్పుడు చాలు. శ్రద్ధగా జపం చేయాలి, శ్రద్ధగా ఇష్టంగా. మీకు రూపం పెట్టుకోవాలంటే రూపం పెట్టుకోండి, నామం పెట్టుకొని ఓం నమః శివాయ అంటున్నాను అనుకోండి. భగవానం, శివుండం, రూపం శ్రద్ధగా దాని మీదనే. ఇప్పుడు మీ అబ్బాయి అనగానే ఎట్ట కనపడుతున్నాడు, ఓం నమః శివాయ శివుడు ఎట్ట కనపడతాం, అది శ్రద్ధ అనమాట. రూపనామాలు ఏకమైపోతుంది. అట్లా కొద్దిసేపు కనీసం రోజు పొద్దున 40 నిమిషాలు, సాయంత్రం 40 నిమిషాలు, రోజు 2 గంటలు చాలంటారు భగవాన్. ఇంకా మీకు శ్రద్ధ పెరిగితే ఇంకా మీరే చేసుకుంటారు. ఒకసారి దేహాత్మ భావం పోయాక మీకు రుచి తెలుస్తుంది, అర్థమవుతుంది. మీకు ఎవరు చేస్తున్నారు జపం, ఎవరు చేస్తున్నారు, మూలం ఏంటంటే అర్థం. అది ఎవరూ చెప్పక్కర్లేదు, కడుపు నిండినట్టు తెచ్చుకో. రూపం చూడాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. రూపం చూడాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. వదిలిపెట్టే ఏమక్కర్లేదు, నామం చేసుకోండి సార్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చిత్త జపంలాగా. ఇప్పుడు ఎట్లా అంటే మీరు పొద్దున పోతుంటే ఒక పాట వినపడింది, మీరు పోతున్నంతసేపు ఆ పాట వినపడుతూనే ఉంటుంది, అది చిత్తం. అని అప్రమేయంగా అట్లా మంత్రం జరగాలి, ప్రయత్నంతో కాకుండా అప్రయత్నంగా చిత్తంలోకి వెళ్ళటం అంటే అది. అంటే డీప్ రూటెడ్ లోపల మైండ్లోకి డీప్గా వెళ్ళిపోతే మీకు తెలియకుండా జరుగుతుంటుంది. అట్లా అది శ్రద్ధ అంటే. అట్లా చేయండి. శివ అనుకుంటా, శివ అనుకోండి, అరుణాచల శివ అనుకోండి, ఓం నమః శివాయ అనుకోండి, మీ ఇష్టం. ఇలా ఏ నామైన పడుతుంది.
బాగా వచ్చారు, తొందరగా వచ్చేసారు. మనశ్శాంతి అనేది ఆటోమేటిక్గా దీన్ని బట్టి వచ్చేస్తున్నాం. మనశ్శాంతి దేన్ని బట్టి రాదండి. మనశ్శాంతి నిత్యానిత్య వివేకం అని ఉంది. నిత్య వివేకం, నిత్య అనిత్య వివేకం. ఇప్పుడు కళ్ళజోడు ఉంది, కొన్నాళ్ళ తర్వాత గీతలు పడతాయి, ఆగమైపోతుంది, తీసవుతులు పడేస్తాయి. ఇది ఆగం కాకూడదు, ఇది ఎప్పుడు ఇట్టనే ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, గీతలు పడకూడదు అనుకున్నాను. అది దుఃఖహేతు అయిపోయింది, అదే అశాంతికి కారణమైపోయింది. ఇది సహజం, గీతలు పట్ట సహజం. వాటి టైర్ అన్న తర్వాత తిరగకుండా ఉంటుందా, అరగకుండా ఉంటుందా? అరగకూడదు అని అనుకున్నంతసేపు మీరు అశాంతితోనే ఉంటారు. సార్ దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, తీసేస్తారు, అవతల పడేస్తారు, కొత్త టైర్లు వేసుకుంటారు. నిత్య వివేకం. అట్లానే ఈ దేహం ముసలి ఇప్పుడు చిన్నప్పుడు ఎట్టున్నారో మీకు మారిపోయారు, ఇంకా 20 ఏళ్లలో ఇంకా మారిపోతారు. అట్లానే ఈ సృష్టిలో మీరు చూస్తున్నది ఎదృశ్యంతి తద్నశ్యంతి, ఎదృశ్యంతి తద్నశ్యంతి. ఏది కనపడుతుందో అది నశించేది, అదృశ్యమైపోయేది. మీ తాతగారు, మీ మామగారు లేరు, మీ నాన్నగారు, అమ్మగారు, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఉండరు, మీరు కొన్నాళ్ళ తర్వాత ఉండరు, ఇళ్ళు ఉండవు. కాలం మారిపోతూనే ఉంది. ఏది మీరు చూసే శాశ్వతం కాదు అనే మీకు ఒక దృఢ నిర్ణయం, అవగాహన వచ్చిందనుకోండి, శాంతి వస్తుంది. మంత్రానికి శాంతికి సంబంధం లేదు. లక్ష్య జపం చేసేవాళ్ళు కూడా శాంతిగా ఉన్నారు అంటే నిత్యానిత్య వివేకం లేకపోవడం. ఈ నిత్యానిత్య వివేకం చాలా ఉండాలి. 2 వైరాగ్యం. ఈ 2 ఉంటే మీకు మనశ్శాంతి ఉంటుంది. మంత్ర జపానికి మనశ్శాంతి ఇస్తుంది, ధ్యానానికి మనశ్శాంతి. ఈ అవగాహన మీకు శాంతిని ఇస్తుంది. గురువు వచ్చినాక ఇంకా కర్మ అన్వైండింగ్ అంటారు. ఇక మీకు అవగాహన అవుతున్నప్పుడు కొత్త కర్మ జరగదు కదా, ఉన్న కర్మ అనుభవంలో ఉంటుంది. ఇక కొత్త కర్మ మీకు అంటారు కదా, దూరం చేసేస్తారు మీకు. ఈ వైరాగ్యం ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చాక నిత్యానిత్య వివేకమును వైరాగ్యం వచ్చాక కర్మ కొత్త తీసి వస్తుంటే గురువు అది ఇంకా మీకు కర్మ మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు ఈ ఉన్న కర్మ ఏది ఉందో సంచిత కర్మ, దీన్ని అనుభవిస్తారు. ఇంక మళ్ళీ తింటున్నారు. అంటే అది గురువే చేస్తారండి? గురువు అవగాహన ఇస్తారు. ఏం చేయడు గురువు, తను లోపల రిపేరింగ్ చేయడు, మీకే అవగాహన కలిగిస్తాడు. మీ మనసేగా మీ బట్టుగా ఉంది, అంతే అయిపోయింది. అన్వైండింగ్ అంటే ఇప్పుడు మనం చేసేదంతా కూడా అన్వైండ్, అంటే ఇంతకుముందు చేసిన దాన్ని ఇది అవుతుంది. అంతే అంతే. మీకు అర్థమైన తర్వాత 3 కర్మలు ఉన్నాయి మనకి, సంచితం, ఆగామి, ప్రారంభం అని 3 కర్మలు ఉన్నాయి. ఆగామి అంటే వచ్చే కర్మ, ప్రారంభం అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కర్మ, సంచితం అంటే గతంలో చేసిన కొంత కర్మ. మీకు ఇప్పుడు జ్ఞానం కలిగింది అనుకోండి, గురువు అనుగ్రహం చేస్తారు. సంచితం, ఆగామి 2 అదృశ్యం అయిపోతుంది, దగ్ధమైపోతాయి. ఈ ప్రారంభం మిగులుతుంది. ఇప్పుడు ఫ్యాన్ వేసాక కరెంటు పోతే కొంచెం సేపు తిరుగుతున్నట్టు అదృశ్యం అయిపోతుంది. ఇంకా మళ్ళీ మీరు ఇంకా కర్మ తిరిగి మళ్ళీ తయారవుతుంది. జ్ఞానం వచ్చినాక అన్నారు కదా, అదే రావాలి కదండి. గురువు నేర్పేది అదే కదా. అంటే పూర్తిగా రావాలన్నా, లేకపోతే పూర్తి అసంపూర్తి ఉండదు. ఎందులో పూర్తి అసంపూర్తి జ్ఞానస్వరూపులే. జ్ఞానం రావడం మీరు లేదని అనుకుంటున్నాను. మీ ముందు జ్ఞానం ఉన్నదే, మీ స్వరూపమే జ్ఞాన స్వరూపం. మీరు అర్థం చేసుకోమని చెబుతున్నాడు. అక్కడ కొత్తగా తెచ్చేపట్లేదు. అంటే నేను ఆ అర్థం అయినాక వచ్చినట్ట, లేకపోతే అన్వైండింగ్ అనేది జరుగుతుందా, లేకపోతే అంతే అవగాహన రాకపోయినా కూడా అన్వైండింగ్ గురువు ద్వారా జరుగుతుంది? గురువు ద్వారా. నిజంగా గురువు దగ్గరికి వెళ్ళిన సంపర్కం ఉన్న తర్వాత ఈ ప్రశ్న ఉండదండి. నిజమైన గురువు, నిజమైన శిష్యుడైతే ఈ ప్రశ్నే రాదు. అది అంతే. మీరు నీళ్లలో మునిగిన తర్వాత తడవకుండా ఉండదు. అంటే గురువుకి మీకున్న సంబంధం.
నీళ్ళల్లో మునిగిన తర్వాత తరవకుండా ఉంటారని అంత సత్యం. గురువు గారు చెప్పారు భగవాన్ శివహోము నోట్లో పడ్డ మాంసం ముక్కలా వదిలిపెట్టండి మిమ్మల్ని గురువు. కాదు ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ మీరు అయి తీరుతారు. చదవండి బుక్స్, భగవాన్ చదవండి, ఇవన్నీ పోతాయి, అనుమానాలన్నీ పోతాయి. విశ్వాసం బాగా ముఖ్యమైనది. విశ్వాసం బాగా ఉండాలి, అనుమానపడకూడదు. గురువు గొప్పతనం వైభవం చెప్పలేదు. గురువు మీతోనే ఉన్నారు, ఎక్కడున్నారు. ఒకసారి గురుస్పర్శ వచ్చాక అజ్ఞానం అనేది ఉండటానికి వీల్లేదు, అది శాసించుకోవాల్సింది. ఇప్పుడు బందర్ రోడ్డు బాగుంది కదా విజయవాడ. ఎంత టైం పెట్టింది బందర్ విజయవాడకి? గంట. 80 కిలోమీటర్లు ఉంటుంది. నేను బుక్స్ తీసుకొని చదవండి, శ్రద్ధ చేసుకోండి. మీకు అయిపోయింది, ఏం పర్లేదు. ఎప్పుడన్నా నాతో మాట్లాడచ్చు. సెలవు తీసుకుంటాను.